ఈరోజు ఒక ప్రత్యేకమైన దినము, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దినము ఆగస్టు 15వ తారీఖు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాదయలో మహాకృపలో మరి దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి రక్షించి మరి ఏది ఏమైనప్పటికీ మరి దేశం ఎడల రాష్ట్రాల ఎడల దేవుని యొక్క కృప కావాలంటే క్రైస్తవులముగా దేవుని పిల్లలముగా దేశము కోసం మన రాష్ట్రము కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత భారము మన మీద ఉన్నదనే విషయాన్ని మర్చిపోక మరి యొక్క సుదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం, మన ప్రధానమంత్రి కోసం, మన ముఖ్యమంత్రి కోసం, మన ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ నాయకుల నిమిత్తము దేశ క్షేమము నిమిత్తము ప్రార్థన చేయవలసిన బాధ్యత భారం మన మీద ఉంది. అద్భుతమైన రీతిలో ఎంతోమంది దేవుని బిడ్డలారా అమరవీరులు దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం వాళ్ళు అనేక రీతులుగా కష్టాలు అనుభవించి, కన్నీళ్లు అనుభవించి, అనేక మంది దేశం కోసం తమ ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు మనకు తెలుసు. అమరవీరులను కూడా మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక అద్భుతమైన మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతాను, ఆలకించండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యము నుండును. ఎంత గొప్ప మాట అండి. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడే స్వాతంత్ర్యం ఉంటుందని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో సెలవిస్తున్నాడండి. నిజమే కదండి. మరి యోహాను సువార్తలో ఉంటుందండి, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనే మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎవరి హృదయంలో ఉంటుందో, అంటే ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో అయితే నివాసం చేస్తారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది, అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, అక్కడ దేవుని యొక్క పనికి అలాగే దేవుని యొక్క కార్యానికి అక్కడ అనుకూలత అనేది ఉంటుందండి. కాబట్టి క్రైస్తవులముగా దేవుని పిల్లలముగా భారతదేశంలో పుట్టాం, ఈ దేశంలోనే పుట్టాము, పెరిగాము, ఈ దేశంలోనే కష్టపడుకుంటున్నాము, ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము, వ్యాపారాలు చేస్తున్నాము. దేవుడు మన దేశాన్ని కూడా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి వీటన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. ఏం చేయాలంటే ఒక క్రైస్తవునిగా భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన దేశం కోసం మనం ప్రార్థన చేయడమే కాకుండా మన దేశం అభివృద్ధి పదంలో, మన దేశము దేవుని బిడ్డలారా నీతియుక్తంగా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. అంటే ఏంటి దేవుని బిడ్డలారా? దేశం అభివృద్ధి పొందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పొందాలన్నా, మనుషుల జీవితాలు దీవెనకరంగా ఉండాలన్నా దేవుని బిడ్డలారా ఆ దేశం ఎప్పుడైతే లంచగొండితనం లేని, అవినీతి లేని, ఏమండి ఈ యొక్క కులమత భేదాలు లేని దేశంగా ఎప్పుడైతే ఉంటుందో ఆ దేశం తప్పకుండా అభివృద్ధి చెందుతూ ఉందండి. కాబట్టి దేవుని బిడ్డలారా మన దేశం కోసం దేవుని పిల్లలముగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఇక్కడ నాకు ఒక భక్తుడు నాకు గుర్తొస్తున్నారండి. ఆయన ఎవరంటే యెహెజ్కేలు. యెహెజ్కేలు గ్రంథములో దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడతాడు. నరపుత్రుడా, దేశ ప్రాకారాలు పాడైపోయాయి, దేశములో ఉన్న సామాన్యులేంటి, సామంతులేంటి, రాజకీయ నాయకులేంటి, యాజకులేంటి, అందరూ అధికారులేంటి, అందరూ దేశంలో ఉన్న అందరూ నాశనానికి ఏమంటే సిద్ధంగా ఉన్నారు. మరి దేశం కోసం నువ్వు ప్రార్థన చేయగలవా అని యెహెజ్కేలును దేవుడు అడిగినప్పుడు యెహెజ్కేలు బద్దలైన సందులలో దేశ ప్రాకారమును దిట్టపరుచుటకు యెహెజ్కేలు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రైస్తవునిగా దేవుని బిడ్డగా మరి మీరు దేశం కోసం రోజుకొక గంటైనా మీరు సమయాన్ని తీసుకొని దేశ క్షేమం కోసం, దేశములో ఉండే ప్రతి పరిస్థితి నిమిత్తము ప్రార్థన చేయవలసిన భారము బాధ్యత మన మీద ఉన్నది. మనమందరము భారతదేశంలో విశ్వసిస్తున్న ఇది మన దేశము. కాబట్టి మన దేశ క్షేమం కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. దేవుని బిడ్డలారా అట్టి రీతిగా మరి రాబోయే భవిష్యత్ కాలంలోనూ దేవుడు మన దేశాన్ని, దేవుని బిడ్డలారా మన దేశ ప్రజలను ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. మరొకసారి మీ కుటుంబాలకు మరి వీడియో చూస్తున్న వారందరికీ
మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాల్.